ఆల్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మీకు బ్లూ ప్రింట్స్ చాలా మంది డౌట్ అడుగుతున్నారు. సార్ మాకు లాస్ట్ ఇయర్ 2026 రిలీజ్ అయిన బ్లూ ప్రింట్స్ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయా, లేదా ఈ సంవత్సరం బ్లూ ప్రింట్లో ఏమైనా మార్పు ఉందా? నాన్న మీకు ఆల్రెడీ సిలబస్ ప్యాటర్న్ కానీ లేదా బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిపోయింది. ఈ సంవత్సరం దానిలో ఎటువంటి చేంజ్ లేదు. కాబట్టి మీరు 26 దట్ ఈస్ 25-26 కలిపి లాస్ట్ ఇయర్ ఏదైతే బ్లూ ప్రింట్ కానీ సిలబస్ కానీ మోడల్ పేపర్ కానీ రిలీజ్ అయిందో అదే నెక్స్ట్ 4 years కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. క్లియరా? నో ఆ బ్లూ ప్రింట్ కి సంబంధించి ఆల్రెడీ కెమిస్ట్రీ యొక్క బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ అంతా మనం టోటల్లీ 85 marks కి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు ఏ చాప్టర్ నుంచి 8 marks క్వశ్చన్స్ వస్తాయి, 4 marks క్వశ్చన్స్ వస్తాయి, 2 mark 1 mark, అది క్లియర్ కట్ గా చూసాం. దానికి సంబంధించిన క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకపోతే కనుక దానికి సంబంధించిన లింక్ పైన పింక్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకోండి. ఈ రోజు డిస్కషన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్. టోటల్లీ మీకు 14 చాప్టర్స్ ఉంటాయి, 136 marks ఓవరాల్ గా మీకు ఇచ్చినట్టయితే దాంట్లో 100 marks కి మీరు పేపర్ రాస్తారు. దీనిలో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి, 1 mark, 2 mark, 4 mark అండ్ 8 mark. ఓకేనా? 1 mark కి వచ్చేటప్పటికల్లా 12 క్వశ్చన్స్ రాయాలి, 2 marks కి వచ్చేటప్పటికల్లా 10 క్వశ్చన్స్ రాయాలి, వేరే 4 marks వచ్చేటప్పటికల్లా 7 క్వశ్చన్స్, అలాగే 8 marks 5 క్వశ్చన్స్ 40 marks. అక్కడితో మీకు 100 out of 100 marks వచ్చేస్తాయి. క్లియరా? దాంట్లో వెయిటేజ్ అంటే ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ అంతా స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, మీకు సిలబస్ వచ్చేటప్పటికల్లా 14 చాప్టర్స్ ఉంది. అవునా? ఇంతకుముందు 1A 1B సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇదే సిలబస్ ని 2 parts కింద డివైడ్ చేసేవాళ్ళు, 2 different days లో ఎగ్జామ్ రాసేవాళ్ళు. కానీ మీరు ఇప్పుడు సిలబస్ అంతా కూడా సేమ్ డేలో ప్రిపేర్ అవ్వాలి అండ్ ఒక రోజులోనే ఒకే బోర్డు మోడల్ పేపర్లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరెవరైతే ఈ సంవత్సరం 10th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చారో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన తప్పు మీరు ఈసారి చేయమాకండి. ఓకేనా? వాళ్ళకి సిలబస్ అర్థం కాక, సిలబస్ అర్థమైతేనేమో బోర్డు ప్యాటర్న్ అర్థం కాక, బోర్డు ప్యాటర్న్ అర్థమైన తర్వాత బోర్డు ఎగ్జామ్ దానికి ప్రిపరేషన్ సరిగ్గా లేక చాలా మంది ఫెయిల్ అయ్యారు అండ్ 100 out of 100 మార్క్స్ తెచ్చుకోలేక చాలా మంది వెనకబడ్డారు. ఓకేనా? కానీ ఈ సంవత్సరం మాత్రం మీకు ఆల్రెడీ బ్లూ ప్రింట్, ఏ చాప్టర్ కా చాప్టర్ వెయిటేజ్, బోర్డు మోడల్ పేపర్, మారిన కొత్త సిలబస్ ఇదంతా కూడా క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు మ్యాథ్స్ లో 100 out of 100 గెయిన్ చేయాల్సిందే. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నో ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికల్లా బ్లూ ప్రింట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన వెయిటేజ్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటా వెళ్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్ ని నేను చదువుతాను, మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. క్లియరా? నో ఫస్ట్ చాప్టర్ కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే దీనిలో మీకు ఫస్ట్ చాప్టర్ సెట్స్. ఓకేనా? యాక్చువల్లీ ఇంత ముందు 10th క్లాస్ సిలబస్ లో ఉండేది, తర్వాత దాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు కంప్లీట్లీ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే పెట్టారు. క్లియరా? ఎలిమెంట్స్ ని మనం దట్ ఈస్ నెంబర్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో, కోఆర్డినేట్స్ ఫామ్ లో, అలాగే డిఫరెంట్ ఫార్మ్స్ లో అరేంజ్ చేయొచ్చు. దానిలో వన్ ఆఫ్ ద ఫామే సెట్ అన్నమాట. అంటే ఎలిమెంట్స్ ని ఇలా బేసిస్ దట్ ఈస్ మీసాల బ్రాకెట్ లో లోపల ఎలిమెంట్స్ ని కనుక పెట్టినట్టయితే వాటిని సెట్స్ అంటారు. దానిలో రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అదంతా కూడా ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకుంటారు. దీని నుంచి మీకు 7 marks వస్తాయి. అంటే ఒక 4 marks క్వశ్చన్, ఒక 2 mark క్వశ్చన్, ఒక 1 mark క్వశ్చన్. 1 mark 2 mark వచ్చేటప్పటికల్లా ఫార్మ్స్, బేసిక్ ఆపరేషన్స్ ఇస్తాడు. వేరే 4 marks లో వచ్చేటప్పటికల్లా యూనియన్స్, ఇంటర్సెక్షన్స్, సబ్ట్రాక్షన్స్, వెన్ డయాగ్రామ్స్, వీటి మీద మీకు మోస్ట్లీ 1 mark 4 mark దానిలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా సెట్స్ అనే చాప్టర్ నుంచి ఫస్ట్ చాప్టర్ 7 marks వస్తాయి. ఓకేనా? అండ్ సెట్స్ అనే చాప్టర్ యొక్క నెక్స్ట్ రిలేషన్, 2 సెట్స్ ఇస్తే వాటి మధ్యలో రిలేషన్స్ ఎలా రాస్తారు అండ్ ఆ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి, అదంతా కూడా సెకండ్ చాప్టర్ లో చదువుకుంటారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ 15 మార్కులు వస్తాయి. అంటే ప్రతి రోమన్ నుంచి దీనిలో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? దానిలో తీసుకుంటే 8 marks ఒకటి వస్తుంది, 4 marks ఒకటి వస్తుంది, 2 mark ఒకటి వస్తుంది అండ్ 1 mark ఒకటి వస్తుంది. క్లియరా? ఈ చాప్టర్ నుంచి 8 marks లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫంక్షన్స్ అండ్ ఆ ఫంక్షన్స్ యొక్క అర్థమెటిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటి మీద మోస్ట్ జనరల్లీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వేరే రిలేషన్స్ మీద బేస్ అయ్యి 1 mark 2 mark లో క్వశ్చన్స్ వస్తున్నాయి. పాయింట్ క్లారిటీ వచ్చినట్టేనా? కాబట్టి స్టార్టింగ్ లో కనుక తీసుకున్నట్టయితే సెట్స్ అండ్ రిలేషన్స్ దీని నుంచి 22 marks వచ్చేస్తాయి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ తీయకుండా కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్
అండ్ చాలా సింపుల్ చాప్టర్స్. క్లియరా? దాంట్లో ఫస్ట్ చాప్టర్ సెట్స్, సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్, దానికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ స్టార్టింగ్ విత్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే చివరి ఎక్సర్సైజ్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని డిస్కస్ చేసుకుంటూ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయినాయి. అలాగే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కావాలి, బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక దానికి సంబంధించి కాసిం సార్ క్లాసెస్ యాప్లో వాటి యొక్క క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చూడకపోతే కనుక వాటిల్ని డెఫినెట్లీ ఒకసారి చూసుకోండి. మూడోది వచ్చేటప్పటికల్లా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. దీని నుంచి మీకు 11 మార్క్స్ వస్తాయి, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మోస్ట్లీ ఐడెంటిటీస్ ని ప్రూవ్ చేయడం, ఓకేనా? సైన్ ఫంక్షన్స్, కాస్ ఫంక్షన్స్ అండ్ వాటి యొక్క మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీద బేస్ అయ్యి మీకు క్వశ్చన్ ఇచ్చేస్తాడు, వాటిల్లో ప్రూఫ్లు చేయాలి. దానిలో 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ద టీటాకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కానీ, దీని మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా 11 మార్క్స్ వస్తుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ వస్తుంది 7 మార్క్స్ దానికి. అక్కడ అది అర్థం కావాలంటే ముందు ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని ప్రాపర్లీ నేర్చుకోవాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వది వచ్చేటప్పటికల్లా కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది వచ్చేటప్పటికల్లా మీకు 7 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ ఒకటి వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. దీనిలో 1 మార్క్ వచ్చేటప్పటికల్లా కాంప్లెక్స్ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో చూపించడం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే దాన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లోకి రాయడం, ఇవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్ వచ్చినట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద ప్రాబ్లమ్స్ మీకు 4 మార్క్స్ లో వస్తాయి. ఇలా మీకు టోటల్లీ 7 మార్క్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మ్యాథ్స్ లో ఫస్ట్ 4 చాప్టర్లు నేర్చుకుంటేనే ఇదో 11 ప్లస్ దిస్ 1 18. సో టోటల్లీ మీకు 40 మార్క్స్ ఫస్ట్ 4 చాప్టర్స్ లోనే కవర్ అయిపోతాయి, ఓకేనా? సో ఎవరెవరైతే స్టూడెంట్స్ బేసిక్ స్టార్టింగ్ ఇప్పుడే మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తున్నారో, ప్రిపరేషన్ సరిగ్గా అవ్వక కంగారు పడుతున్నారో, మీరందరికీ కూడా ముందే చెప్తున్నాను, ఫస్టే మొదటి 4 చాప్టర్స్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అయిపోండి. ఆ ఫస్ట్ 4 చాప్టర్స్ మీకు పర్ఫెక్ట్లీ వచ్చేస్తే 40 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే, ఓకేనా? దీని తర్వాత పాటు 1 బై 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ దీనిలో వచ్చే 5వ చాప్టర్ దట్ ఈస్ లీనియర్ ఫ్లో ఇన్ఈక్వాలిటీస్. సెకండ్ ఇయర్ చాప్టర్ లో వచ్చేటప్పటికల్లా లీనియర్ ప్రోగ్రామింగ్ అనే ఒక చాప్టర్ వస్తుంది. నా ఇక్కడ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఫస్ట్ ఇయర్ లో చదువుకునేటప్పుడు యాక్చువల్లీ మీరు లీనియర్ ఈక్వేషన్స్ దట్ ఈస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ 10th క్లాస్ లో నేర్చుకుంటారు, గుర్తుందా? ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో రాస్తారు, ఓకేనా? అక్కడ ఈక్వల్ టు 0 రాస్తే దాన్ని ఏమంటారంటే దే ఆర్ నోన్ యాజ్ ఈక్వేషన్స్. వేరాస్ మీరు అదే ఈక్వేషన్ ని ax ప్లస్ by గ్రేటర్ దాన్ లెస్ దాన్ రాస్తే కనుక విత్ రెస్పెక్ట్ టు ద సి దాన్ని ఏమంటారంటే ఇన్ఈక్వాలిటీస్ అంటారు. వాటి యొక్క సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా 4 మార్క్స్, ఒకే ఒక్క 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలా అని చెప్పి చాయిస్ తీమాకండి, చాలా సింపుల్ వన్, ఓకేనా? 6th క్లాస్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్న స్టూడెంట్ అయినా కూడా చాలా ఈజీగా చేసేస్తాడు. కాబట్టి చాయిస్ తీయకుండా ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 6th వన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. 7 మార్క్స్ వస్తుంది. దీని నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా? అంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు దానిలో ఎన్నిటిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు దాన్ని కాంబినేషన్ అంటారు. సెలక్షన్ ప్లస్ అరేంజ్మెంట్ రెండు చేస్తే కనుక పర్మిటేషన్స్ అంటారు, ఓకేనా? పర్మిటేషన్స్ వచ్చేటప్పటికల్లా ఎన్పిఆర్ అని రాస్తే పర్మిటేషన్, ఎన్సిఆర్ అని రాస్తే కాంబినేషన్. వీటి మధ్యలో ఐడెంటిటీస్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ ని ప్రూవ్ చేస్తూ ఉంటాం. దాని నుంచి మీకు ఓవరాల్ గా 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బైనామియల్ థీరం. దీని నుంచి కూడా 7 మార్క్స్ వస్తాయి, 4 + 2 + 1, ఓకేనా? దీనిలో 4 మార్క్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ మీకు ప్రూవ్ చేయడం, దట్ ఈస్ డిఫరెంట్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము చేస్తే సర్టెన్ వాల్యూ వస్తుందని చెప్పి ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా 4 మార్క్స్ లో వస్తాయి. వేరే 2 మార్క్స్ లో 1 మార్క్ లో వచ్చేటప్పటికల్లా జనరల్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం, మిడిల్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఎదర్ నుంచి కానీ వెనకాల నుంచి కానీ ఒక పర్టికులర్ టర్మ్ ఇచ్చినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఏ టర్మ్ లో వేరియబుల్ ఉండదు x⁴ 0 వస్తుంది వాటిని ఫైండ్ అవుట్ చేయడం,
ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 2 మార్క్ 1 మార్క్ లో వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. దీని నుంచి మీకు 9 మార్క్స్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ లో వచ్చేటప్పటికల్లా సీక్వెన్స్ లో పర్టికులర్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటివి ఇస్తాడు. వేరాజ్ 8 మార్క్స్ దానిలో వచ్చేటప్పటికల్లా సమ్ ఆఫ్ ద సిరీస్, అంటే సిరీస్ ఆఫ్ నెంబర్స్ ని యాడ్ చేసుకుంటా పోయినప్పుడు వాటి యొక్క సమేషన్ ఎంత అవుతుంది, ఎస్ఎన్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ గా మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ లో ఇంత ముందు ఉండేది, దాన్నే ఇప్పుడు మార్చి సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఇచ్చాడు. వేరాజ్ ఈ టర్మ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికల్లా సీక్వెన్స్ అండ్ సిరీస్ లో సమేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ ఎస్ఎన్ ని ఫైండ్ అవుట్ చేయడం మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ దాకా కూడా నెంబర్ సిరీస్ కానీ ఆల్జిబ్రా పార్ట్ కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. దానిలో మీకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, రెండోది కోనిక్స్. కోనిక్స్ వచ్చేటప్పటికల్లా సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఇవన్నీ కూడా కలిపి సర్కిల్స్ లోనే వచ్చేస్తాయి. స్ట్రైట్ లైన్ కనుక తీసుకున్నట్టయితే దీని నుంచి మీకు 13, 8 + 4 + 1 వస్తుంది. వేరే సర్కిల్స్ నుంచి కనుక తీసుకున్నట్టే 15 మార్కులు, 8 మార్కు, 4 మార్కు, 2 మార్కు, 1 మార్క్ అన్ని వస్తాయి. లో దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో సర్కిల్స్ మీద అడిగితే 4 మార్క్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికే ఎలిప్స్ మీద, పారాబోలా, హైపర్బోలా 2 మార్క్ అండ్ 1 మార్క్ మీద ఈ ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు 3D జామెట్రీ. ఇది ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ వస్తుంది. బేసిక్ 3D జామెట్రీ, డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం, సింపుల్ గా ఆ కాన్సెప్ట్ మీద దీనిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి 3 మార్క్స్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులస్ యొక్క స్టార్టింగ్ మీకు ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. లిమిట్స్ అండ్ కంటిన్యూటీని ప్రూవ్ చేయడం. దీని మీద నెక్స్ట్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఇంటిగ్రేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద క్యాలిక్యులస్ సెకండ్ ఇయర్ లో వస్తుంది. కానీ సెకండ్ ఇయర్ లో మీకు అది అర్థం కావాలంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్న లిమిట్స్ చాప్టర్ అర్థం కావాలి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ 8 మార్క్స్, 4 మార్క్, 2 మార్క్, 1 మార్క్ ప్రతి రోమన్లోనూ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? దీనిలో డిఫరెన్షియేషన్ మీద బేస్ అయ్యి 8 మార్క్స్ దానిలో క్వశ్చన్ అడిగితే లిమిట్స్ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ అన్ని కూడా 4+2+1 లో అడుగుతున్నాడు. క్లియరా? లాస్ట్ లో 2 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా స్టాటిస్టికల్ డేటా అండ్ అనాలిసిస్. దానిలో ఒకటి స్టాటిస్టిక్స్ చాప్టర్, రెండోది ప్రాబబిలిటీ చాప్టర్. ఇక్కడ స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే 10 మార్క్స్ వస్తుంది. ఇందులో మెయిన్ గా డివియేషన్స్, మీన్ నుంచి డివియేషన్, మోడ్ నుంచి డివియేషన్, మీడియన్ నుంచి డివియేషన్ ఎంత, దాని నుంచి వేరియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంది. వేరాజ్ 8 + 4 + 1 ఓవరాల్ గా 13 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మీకు ప్రాబబిలిటీ నుంచి వస్తుంది. ఇలా మీకు టోటల్లీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందన్న? సో ఇది ఓవరాల్ గా మీకు 14 చాప్టర్స్ మ్యాథ్స్ సిలబస్ అండ్ ఏ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్స్ ఏ వెయిటేజ్ లో చూసుకోవాలి. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇదే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి క్లాసెస్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత కంటెంట్ నచ్చితేనే ఛానల్లో ఎన్రోల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ బ్యాచెస్ లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, క్లాస్ బై క్లాస్. మీరు ఏ క్లాస్ లో ఏ సబ్జెక్ట్ కోరుకుంటున్నారో అక్కడి నుంచి మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుస్తాను.